ఇప్పుడేం చేయాలి బడి? నమస్కారం స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజున మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసునా? నేనే చెబుతాను. మనమంతా ఇక్కడికి వచ్చింది మన టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడానికి. అయ్యో, నేనేమి చెయ్యలేదు టీచర్స్. అతనే చేసి ఉంటాడు. అతనే. అరే మేయర్ సారు, మీ చిన్న వయసు అలవాటు మీకు ఇంకా వదిలిపోనట్టుగా ఉంది. మీరు తప్పు చేసి ఆ నిందని ఇతరుల మీద వేస్తున్నారు. తప్పుగా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పని చేయాలి, కానీ ఇలా స్టేజ్ కు ముందర అందరూ ఉన్నప్పుడు చేయకూడదు. అర్థమైందా? సార్ క్లుప్తంగా ఏమంటున్నారంటే స్పీకర్ లోనే ఏదో ప్రాబ్లం ఉందట. మేయర్ గారు ఏ తప్పు చేయలేదు. అవును, ఇప్పుడు అర్థమైందా మీకు? చూడండి, నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఎన్నిసార్లు కోడిగా మారానో తెలుసా మీకు? కుక్కరుకో కోడిలాగా. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలు మేయర్ గారు, త్వరగా ప్రోగ్రాం మొదలు పెట్టండి. ఎంతసేపు నా ఎస్ అనిత కూడా అసలు వెయిట్ చెయ్యదు. త్వరగా మొదలు పెట్టండి. మొదలు పెడదామా? సరే, ఇప్పుడు మొదలు పెడదామా? కల్చరల్ ప్రోగ్రామ్. మన స్కూల్లో ఎంతో ప్రతిభ గల విద్యార్థి అంటే డిడి టీచర్స్ కి మర్యాద ఇచ్చే విధంగా ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేయబోతున్నాడు. అరే ఏంటి R7 బ్లింక్ అవుతోంది? అలా ఏ సమస్య వచ్చి ఉంటుంది? ఇదే డేంజర్ డాన్సర్ మాట. నేను చేసే డాన్స్ తక్కువ, మీరు పడే తిప్పలెక్కువ. ట్వింకిల్, R7 బ్లింక్ అవుతోంది చూడు, కానీ ఇక్కడ ప్రమాదం ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఒకవేళ డేంజర్ డాన్సర్ పేరు వినగానే డేంజర్ అలారం కొడుతుందేమో. దీన్ని రెండే పదాల్లో చెప్పాలంటే ఫాల్స్ అలారం. అలా అయ్యుండొచ్చు, కానీ R7 నుంచి అలారం ఇలా ఎప్పుడూ రాలేదు. ఎందుకో అలర్ట్ గా ఉండడం మంచిది. నువ్వు ఇప్పుడు చాలా చాలా అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉండడానికి నేను కూడా ఒక జ్యూస్ తాగుతాను.
నేను ఈ రోజు చెయ్యబోయే డాన్స్ ని ఇంతకు ముందు మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఇక జీవితంలో ఎప్పుడు చూడరు కూడా. ప్రెజెంటింగ్ రియల్ బ్రేక్ డాన్స్. చప్పట్లు. కిక్కు, నాకెందుకు ఇది ఫాల్స్ అలాం అనిపిస్తుంది. నిజంగానే ఇక్కడ ఏదో డేంజర్ ఉంది. నాకు ఆ డేంజర్ డాన్సర్ డాన్స్ కాస్త డేంజర్ గానే అనిపిస్తోంది. వాడన్నిటిని విరగొట్టడాన్ని ఆపాలి. డేంజర్ డాన్సర్, నువ్వు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. ఈ డాన్స్ రెవల్యూషన్ కోసం చేయడం, డిస్ట్రక్షన్ కోసం కాదు. ముందా డాన్స్ ఆపేసి మంచి పని చేయి. ఇది డేంజర్ డాన్సర్ మాట. నేను చేసే డాన్స్ తక్కువ, మీరు పడే తిప్పలెక్కువ. ఎవరో ఒకరు డాన్స్ చేయాలి. ఒకటి నేను లేదా టీచర్స్. ఇలా చూడవయ్యా డేంజర్. లేదు లేదు ఓ డాన్సర్, లేదు 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 డేంజర్ డాన్సర్, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. టీచర్స్ మీరంతా వెళ్ళి డాన్స్ చెయ్యండి. ఎందుకంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తే మనమే కదా చూసి చూడనట్టుగా వదిలేయాలి. మేయర్ గారు ఎందుకు ఆగారు? మీరు కూడా డాన్స్ చెయ్యండి. ఏంటి ఇలా చూడు డాన్సర్, ఈ వయసులో నేను ఈ డాన్స్ అవి చేయడం అంత మంచిది కాదు. అది అర్థం చేసుకో. ఈ వయసులో మీకు ఏది వర్కౌట్ అవ్వదు. అందుకని డాన్స్ చేయకుండా ఊరుకుంటే నేను వదిలేస్తానా? నేనే చెయ్యిస్తాను. డేంజర్ డాన్సర్, నువ్వు మళ్ళీ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అందరినీ బలవంతంగా డాన్స్ చేయమండం చాలా పెద్ద తప్పు. అర్థమైందా? కానీ బలవంతంగా చదివించచ్చా? ఈ టీచర్స్ అందరూ నన్ను చిన్నప్పుడు డాన్స్ చేయనివ్వలేదు. ఎంతో హోంవర్క్ ఇచ్చేవారు. దాంతో నేను డాన్స్ క్లాస్ కి వెళ్ళలేకపోయేవాడిని. ఎంతో ట్రై చేసి నేను గ్యాడ్జెట్స్ తయారు చేశాను. ఈ గ్యాడ్జెట్స్ ద్వారా నేను అందరి చేత డాన్స్ చేయిస్తాను. ఇది చాలా తప్పు. నువ్వు ఎవరిని ఇలా ఫోర్స్ చేయకూడదు. ఖచ్చితంగా చేస్తాను. నన్ను ఎవరు అడ్డుకుంటారు? నేను అడ్డుకుంటాను. సంతోషం. అయితే అడ్డుకో చూద్దాం. ఓ ఇప్పుడు నేను నా కక్ష తీర్చుకోవాలి. వీళ్ళు నేను డాన్స్ చేస్తానంటే ఒప్పుకోకుండా చదువుకోమన్నారు. ఇప్పుడు నేను వీళ్ళ చేత చదువులు మానిపించి డాన్స్ చేయిస్తాను. సారీ, మనకి స్టడీస్ ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ముఖ్యమై. బాగుందే. నేను నీ మేలు కోసం చెప్తుంటే నువ్వేమో నాకే సలహాలు ఇస్తున్నావా? అయినా నాకు వీటన్నిటికీ అంత టైం లేదు. నీకు బుద్ధి చెప్పడానికి నా దగ్గర ఉన్న ఈ డాన్సింగ్ హ్యాటే చాలు.
వెల్ డన్ మై డియర్ డాన్సింగ్ కార్. రండి, అందరూ వచ్చి ఇందులో కూర్చోండి. ఇక మీరంతా నాతోనే ఉండాలి. నేను మీ అందరికీ డాన్సింగ్ లెసన్స్ ఇస్తాను. వచ్చి కూర్చోండి. జూనియర్, నువ్వు కిక్ బాగానే చేస్తున్నావు, కానీ నన్ను అండర్ ఎస్టిమేట్ చేశావు. ఈ చిన్న తాడుతో నన్ను బంధించగలవని అనుకుంటున్నావా? రా, వచ్చిన బండిలో కూర్చో. వచ్చిన బండిలో కూర్చో. నీకు నా బండిలో కూర్చోవడం ఇష్టం లేకపోతే పర్వాలేదు, ఇలాగే పరిగెత్తు. డేంజర్ డాన్సర్ ఇంకా వాడి కార్ కొంచెమే డాన్స్ చేస్తోంది, ఎక్కువగా ఫైట్ చేస్తోంది. నేను సూపర్ స్పీడ్ అని పిలవడమే మంచిది. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడ్ డేంజర్ డాన్సర్ మన టీచర్స్ ని డాన్సింగ్ కార్ లో కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తున్నాడు. మన వాళ్ళందరినీ కాపాడి తీసుకురావాలి. ఎస్ బడి, వాళ్ళని మనం తీసుకొచ్చిన తర్వాత డాన్సింగ్ క్లాస్ లో మనం డాన్స్ నేర్చుకుందామా? వాడు డాన్స్ చేయడం చాలా తక్కువ, కానీ ప్రజల సేఫ్టీతోనే ఎక్కువ ఆడుకుంటున్నాడు. డోంట్ వరీ బ్రో, డాన్స్ చేసేవాడికి సెకండ్ ఛాన్సే ఉండదు. ఇదిగో ఇప్పుడే వేస్తాను నా స్పీడ్ గియర్. ఇదే కరెక్ట్ అయిన ఛాన్స్ సూపర్ స్పీడ్. ఫార్ములా నంబర్ 45 ని అప్లై చేసి వాడిని పట్టుకో. ఓకే బ్రో, ఆ డాన్సింగ్ కార్ డాన్స్ చాలా ఎక్కువైపోతోంది. ఇప్పుడు సూపర్ స్పీడ్ మూవ్స్ ని చూడు. ఎలా ఉంది సూపర్ స్పీడ్ మూవ్? నాకు బాగా తెలుసు, నాలాగా చేయడం ఎప్పటికీ తన వల్ల కానే కాదని. వెరీ గుడ్ సూపర్ స్పీడ్, నువ్వు త్వరగా వాడిని పట్టుకోగలవు. ఇప్పుడు ఏం చేయాలి బడి? డాన్సింగ్ కార్ వెనకాల వెళ్ళాలా లేదా డేంజర్ డాన్సర్ ని ఫాలో చేయాలా? డాన్సింగ్ కార్ లెఫ్ట్ లో వెళ్తోంది, డేంజర్ డాన్సర్ రైట్ లో వెళ్తుంది. ఇప్పుడు నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మనం ఒక పని చేద్దాం సూపర్ స్పీడ్. నువ్వు ఆ డాన్సింగ్ కార్ ని ఫాలో చేయి, నేను ఆ డేంజర్ డాన్సర్ ని ఫాలో చేస్తాను. వద్దు బట్టి,
డేంజర్ డాన్సర్ నిజంగా చాలా భయంకరమైన వ్యక్తి. నీకు ఖచ్చితంగా నా అవసరం వస్తుంది. అది కాకుండా డాన్సింగ్ కార్ యొక్క కంట్రోల్ డేంజర్ డాన్సర్ దగ్గరే కదా ఉంది. మనం ఇద్దరం కలిసామంటే డేంజర్ డాన్సర్ ని ఈజీగా పడగొట్టేయొచ్చు. వాడిని దెబ్బ కొట్టామంటే చాలు, డాన్సింగ్ కార్ ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఐఎమ్ సారీ మేయర్ అంకుల్. ఏమిటి సారీ? నువ్వే అతన్ని పట్టుకోలేకపోయావంటే ఇక మనం ఏం చేయగలం చెప్పు? లోపల టీచర్సే లేకుండా పిల్లలకు పాఠాలు ఎలా చెప్పగలం? పిల్లలు చదువుకోకపోతే వాళ్లకు మంచి చెడులు ఎలా తెలుస్తాయి? నేను వాళ్ల క్షేమం కోసం ఎన్నో స్కీమ్స్ తీసుకువచ్చాను, అంతా వృధా అయిపోయింది. ఇక నాకు ఎవరు ఓటు వేస్తారు? ఇది నేను ఎవరితో వెళ్ళి చెప్పుకోను? మేయర్ గారు, చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు మీకు ఓటు ఖచ్చితంగా వేస్తారు, ఎందుకంటే మీరు 3rd క్లాసే కదా పాస్ అయ్యారు. ఎంత పెద్ద పాము అయినా సరే ఒక బూర ఊదేమంటే చాలు, అది తోకుప్పుకుంటూ మన దగ్గరికి వచ్చేయాల్సిందే. ఇదెలా ఉంది? సార్ క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే, మనం అనవసరంగా ఏదేదో మాట్లాడుతూ కూర్చుంటే అతను తీసుకువెళ్లిన ఆ టీచర్స్ ని మనం కాపాడడం కుదరదట. నేను వాళ్ళని కనిపెట్టడం కోసమే వెళ్తున్నాను. ఏదేవైనా సరే మేము మా టీచర్స్ ని సేఫ్ గా జాగ్రత్తగా తీసుకొస్తాం. మేము మీతో వస్తాం. అందరూ కలిసి వెళ్దాం. నేను వస్తానయ్యా, నేను కూడా ఆ స్కూల్లోనే చదువుకున్నాను. వద్దు ట్వింకిల్, మీరు ఆ చోటికి వెళ్ళడం సరిగ్గా ఉండదు. కానీ ఒక విషయం, టెంపో అన్నా మీరు నాకు ఖచ్చితంగా సాయం చేయగలరు. రండి టెంపో అన్నా. ఆహా, నేను చాలా గొప్ప జీనియస్ లా ఉన్నానే. నేను ఎలా ఇంత గొప్పవాణ్ణయ్యాను? నన్ను తలుచుకుంటే నాకే గర్వంగా ఉంది. ఆ కికో సూపర్ స్పీడో ఇద్దరు కలిసి నన్ను సిటీ అవుటర్ లోనే వెతుకుతూ ఉంటారు. ఇక్కడికి వాళ్ళు ఎప్పటికీ రారు. మీరు కంటిన్యూ చేయండి, మెల్లగా ప్రాక్టీస్ చేయండి సార్. మేడం, తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు స్కూల్లో వెకేషన్ టైమే కదా, హాస్టల్ కూడా ఖాళీగానే ఉంది. టీచర్స్ అందరినీ కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నేను ఇక్కడ సీక్రెట్ గా బంధించి ఉంచానని ఎవ్వరికీ తెలియదు. ఏమయ్యా కేకో, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? స్కూల్కి వెళ్తున్నాం టెంపో అన్నా. స్కూలుకా? నీకు ఆ స్కూల్లోనే అతను చదివినట్టుగా ఎలా తెలుసు? టెంపో అన్నా, స్కూల్లో ఇప్పుడు వెకేషన్ టైం, హాస్టల్ ఖాళీగా ఉంటుంది. వాడికి దాక్కోవడానికి అదే మంచి చోటు. రెండో విషయం, డేంజర్ డాన్సర్ కోపానికి కారణం ఏంటంటే స్కూల్ చదువు వల్ల డాన్స్ చేయలేకపోవడమే. వాడి కోపాన్ని అక్కడే తీర్చుకోవాలని చూస్తాడు. ఇంకో విషయం చాలా ముఖ్యమైనది, నా జీపీఎస్ కూడా వాడి లొకేషన్ ని స్కూల్లోనే చూపిస్తోంది. బాగా కోపం చేసి అటాక్ చేసినప్పుడు వాడి పైన నేను జీపీఎస్ ని పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అదే ట్వింకిల్ ఎప్పుడు చెప్తుంది కదా, 3 మాటల్లో ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. సార్, మీకు ఏ గ్రేడ్ వచ్చింది? కంగ్రాచులేషన్స్. మేడం, మీకు A-. ఆ తర్వాత మీ ఇద్దరికి C. ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ ఫుల్ సీక్వెన్స్ ని ప్రాక్టీస్ చేయాలి. టీచర్స్, త్వరగా సూపర్ స్పీడ్లో ఎక్కి కూర్చోండి. కికో, నేను ఇక్కడే ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది? ఎక్కడ ట్రిక్ యూస్ అవుతుందో అక్కడ కిక్ కి అసలు పనే లేదు. ఎక్కడ కిక్ పని చేస్తుందో అక్కడ ట్రిక్ కి ఏ పని లేదు.
ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయబోతున్నాను. ఎప్పుడు డేంజర్ డాన్సర్ హ్యాట్ వాడి మీద పడి వాడికే గాయం ఏర్పడిందో అప్పుడే ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాను. వాడి అటాక్స్ అన్ని చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి, కానీ స్ట్రాంగ్ అయిన డిఫెన్స్ లేదు. కాసేపు వాడి గ్యాడ్జెట్స్ ని వాడి దగ్గర నుంచి లాగితే వాడిని మనం ఈజీగా ఓడగొట్టగలం. దాన్నే టెంపో అన్న చేశారు. ఓరి నాయనో, అద్భుతం శభాష్ కిక్కో. మనం అతనికి అర్థమయ్యేలాగా చెబుదాం. ఏ విషయంలో కూడా ఎవరు ఎక్స్ట్రీమ్ కి వెళ్ళకూడదు. లైఫ్ లో ఎప్పుడూ కూడా బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మన టీచర్స్ ఎవరికి ఏం కాలేదు. సరే రండి, ఈ సంతోష సమయంలో మనం అంతా డాన్స్ చేసి పండుగ చేసుకుందాం. వద్దు వద్దు, ఈ సమయంలో డాన్స్ వద్దు. ఈ సమయంలో అసలే డాన్స్ చేయకూడదు. డాన్సే వద్దు.